జై వాసవీమాత ఈ మాట అనగానే మనసుకి ఒక తెలియని ప్రశాంతత. కాని ఒక్క నిమిషం ఆలోచించండి. వాసవీమాత పటం ముందు తలవంచి నమస్కరించడం మాత్రమే భక్తి అనుకుంటున్నారా? అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడమే ఆరాధన అనుకుంటున్నారా? కాదు, ఖచ్చితంగా కాదు. వాసవీమాత మనకు నేర్పింది పూజలు కాదు, ఒక పవిత్రమైన జీవన విధానం. ధర్మం, శీలం, అహింస. మన చరిత్ర చూస్తే గోమాతను పూజించిన చేతులు మనవి, 10 మంది ఆకలి తీర్చిన ఘనత మనది. వ్యాపారంలో నిజాయితీ, వ్యక్తిత్వంలో పవిత్రత. ఇది వైశ్యుడి అసలైన ఆభరణం. రక్తం చిందించడం ఇష్టం లేక ఆత్మాభిమానం కోసం అగ్నిగుండంలోకి నడిచిన త్యాగమయీ మన తల్లి వాసవీ కన్యకా పరమేశ్వరి. ఒక్కసారి మన చరిత్రపుటలు తిరగేసి చూడండి. ఒకప్పుడు వైశ్యులకు 714 గోత్రాలుండేవి. కాని ధర్మం కోసం, ఆత్మగౌరవం కోసం అమ్మతో పాటు అగ్నిప్రవేశం చేసిన ఆ 102 గోత్రాలవారే నేటి మన వైశ్య సమాజం. అంటే అప్పుడే మన జాతి సంఖ్య తగ్గిపోయింది. మరి ఇప్పుడున్న మనమైనా ఆ ఆచారాలను కాపాడుకుంటున్నామా? కొంతమందిని చూస్తుంటే బాధేస్తుంది. మోడర్న్ కల్చర్ పేరుతో మందు, మాంసం అంటూ ఆచారాలను మంటకలుపుతున్నాం. అహింసను నమ్మే కులంలో పుట్టి జీవహింస చేసి ఆ మాంసాన్ని తింటూ అదే గొప్ప అనుకుంటున్నాం. పవిత్రమైన నోటితో అమ్మ నామాన్ని జపించాల్సింది పోయి మద్యం తాగుతూ కులగౌరవాన్ని మంటగలుపుతున్నాం. పార్టీల పేరుతో, ఫంక్షన్ల పేరుతో మన సంస్కృతిని మనమే సర్వనాశనం చేసుకుంటున్నాం. వైశ్యులు అంటే బుద్ధికి, శుద్ధికి మారుపేరు. కాని ఈరోజు ఆ శుద్ధియేమైంది? ఆ నియమాలేమయ్యాయి? గుర్తుపెట్టుకోండి, కొంతమంది ఇలాగే మందు, మాంసం అంటూ మన పవిత్రతను నాశనం చేసుకుంటే భవిష్యత్తులో వైశ్యజాతి అనేది లేకుండా పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఇకపోతే మనం గొప్పగా చెప్పుకునే అన్నదానం, సేవ. నిజానికి అన్నదానమంటే ఎవరికి చెయ్యాలి? పూటగడవని పేదవాడికి, ఆకలితో అలమటిస్తున్న అనాథలకు చెయ్యాలి. కాని నేడేం జరుగుతోంది? అంతా ఉన్న మనవాళ్లకే ఫంక్షన్ల పేరుతో లక్షలు ఖర్చుపెట్టి విందు భోజనాలు పెట్టుకుంటున్నాం. మనకు మనమే వడ్డించుకుని, మనమే తింటూ మనం గొప్ప సేవ చేస్తున్నామని భ్రమపడుతున్నాం. లేనివాడి కడుపు నింపకుండా అన్నీ ఉన్నవారికి, బంధువులకు చేసుకునే ఈ విందుల వల్ల వచ్చే పుణ్యమేంటి? ఇందులో సేవ అనే అర్థం ఎక్కడుంది? ఇప్పటికైనా కళ్ళు తెరుద్దాం. వాసవీమాతను కొలవడమంటే విగ్రహానికి దండం పెట్టడం కాదు, ఆమె నడిచిన అహింసా మార్గంలో నడవడం, పేదవాడి ఆకలి తీర్చడం, చెడు అలవాట్లకు దూరంగా ఉండి మన జాతి ఉనికిని కాపాడుకోవడం. మార్పు మనతోనే మొదలవ్వాలి. నిజమైన వైశ్యుడిగా, వాసవీమాత బిడ్డగా గర్వంగా తలెత్తుకునేలా బ్రతుకుదాం. మన ఆచారాలను పాటిస్తూ నిస్వార్థంగా, నిజాయితీగా ఉండే వైశ్యులకు పాదాభివందనం చేస్తూ జై వాసవి, జై జై వాసవి.